వెల్కమ్ టు రాధాస్ ఇన్వెంటరీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఇంటిలో ఎంతో టేస్టీగా నోరూరించి మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన మటన్ గోంగూర కర్రీ. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా తరుక్కొని అల్లం వెల్లుల్లిని దంచి వేసుకోవాలి. అలా అయితే ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మటన్ వేసి ఉప్పు పసుపు వేసుకొని వేయించుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసి ముక్కలు ములిగే వరకు వాటర్ వేసి అంతా బాగా కలుపుకొని కుక్కర్ 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని కుక్కర్ ఆపేయాలి. చల్లబడిన తర్వాత బయటికి తీసి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. మెత్తగా ఉడికినట్లయితే గోంగూరను వేసుకోవాలి. అదే లేత గోంగూర అయితే ఇలా వేసుకోవచ్చు. కొంచెం ముద్దరగా ఉన్న గోంగూర అయితే ఉడికించి మెత్తగా చేసి వేయాలి. తీసుకున్నది పుల్ల గోంగూర కాబట్టి దీనికి చింతపండు పులుసు యాడ్ చేయని అవసరం లేదు. అదే పులుపు తక్కువ ఉన్న గోంగూర అయితే కొంచెం చింతపండు రసమును యాడ్ చేసి ఇలా ఉడికే వరకు ఉడికించుకొని చివరిగా ఉప్పు కారం చూసి సరిపోలేదంటే యాడ్ చేసుకోండి. కర్రీ రెడీ అయినట్లే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.